విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, ఆత్మహత్య లెటర్లో నాకు అనుమానం ఉంది అని నేను చెప్పింది నిజమైంది. ఇంకా మీరు మా చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నించకండి. హ్యాండ్ రైటింగ్ లో తేడా ఉందంటే దానికి అర్థం ఇంకెవరో రాశారనే కదా. అలాంటప్పుడు మోహన్ కుమార్ నిరపరాధనే కదా. ఆ లెటర్ లోని హ్యాండ్ రైటింగ్ రమ్యదనని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ నిర్ధారణ చేశారు కదా. అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ తప్పు చేశారన్న మీ ఉద్దేశం? నో సార్, వారు ఎటువంటి తప్పు చేయలేదు. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ చెప్పింది నిజమేనంటూ హ్యాండ్ రైటింగ్ మాత్రం ఫోర్జరీ చేశారంటుంటే ఇది ఎలా కుదురుతుంది? ఆ లెటర్ చూసి నాకు కలిగిన కొన్ని అనుమానాలు మీతో చెప్తాను. జస్ట్ అ మినిట్ సార్. రమ్య రాశారు అని చెప్పబడుతున్న ఆత్మహత్య లెటర్ ఇది. భర్త బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రమ్య ఈ లెటర్లో రాశారు. సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎందుకోసం చేసుకుంటున్నారో దాని కారణాలు ఏమిటి అని వివరంగా లెటర్లో రాస్తారు. ఈ లెటర్లో వివరణ ఉంది, కానీ పూర్తిగా లేదు సార్. దిస్ లెటర్ ఇస్ టూ షార్ట్. మరి చచ్చిపోవాలనుకునే వాళ్ళ నవల్స్ రాస్తారా? మిస్టర్ శ్యామ్, అన్ని డీటెయిల్స్ రాయాలని రూల్ ఏం లేదుగా? లేదు సార్. ఈ బుక్ లో రాసినటువంటి పద్ధతి ఇందులోంచి ఒక పేజీని ఎగ్జాంపుల్ కోసం తీశారు. దిస్ ఇస్ అ హోమ్ సైన్స్ నోట్ బుక్. ఇందులో ఉన్నది పూర్తిగా వెజిటేరియన్ రెసిపీస్. ఇదే విధంగా ఇంకో 2 బుక్స్ రమ్య టేబుల్ మీద కనిపించాయి. ఇందులో ఒక దాంట్లో నాన్ వెజిటేరియన్ రెసిపీస్, మరొక దాంట్లో డెసర్ట్ రెసిపీస్. మూడింటిలో ఉన్నది ఒకే విధమైన హ్యాండ్ రైటింగ్. ఈ 3 బుక్స్ ని మీరు కాస్త శ్రద్ధగా పరిశీలించాలి. ఈ మూడింటిలో మీకు ప్రత్యేకంగా ఏమైనా కనిపిస్తోందా? చెప్పండి. నాకు కనిపించింది. Tell me. ఈ ముగ్గురు కూడా మన తెలుగులో నటిస్తున్నటువంటి సూపర్ హీరోయిన్స్ ఫోటోలే కదా. సంఘటన జరిగిన ఇంట్లోనూ రమ్య పుట్టింటిలో ఉన్న పుస్తకాలని పరిశీలించగా నాకొక విషయం అర్థమైంది. చక్కటి హ్యాండ్ రైటింగ్ ఉన్న రమ్య తన బుక్స్ ని ఎంతో శ్రద్ధగా ఉంచుకుంటుంది అని. అదే గనక నిజమైతే మరణం సంభవించిన ఇంటిలోంచి తీసిన ఈ పుస్తకం మాత్రం, ఆత్మహత్య లెటర్ రాసి ఉంచిన ఈ పుస్తకం మాత్రం ఎందుకు ఇలా మడిచి ఉంచారు? ఇట్స్ అ ఫోల్డింగ్ మార్క్ అండ్ ఇట్స్ ఫ్రెష్. ఈ అనుమానమే ఆ లెటర్ గురించి ఇంకాస్త తెలుసుకోవడానికి నన్ను ప్రేరేపించింది. అండ్ ఐ హావ్ గాట్ ఎనఫ్ ఎవిడెన్స్ టు క్లారిఫై మై డౌట్స్. సూసైడ్ నోట్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్, ఈ బుక్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఒకటే అన్నది నిజమే. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఎటువంటి తప్పు చేయలేదు. బట్ ఈ బుక్స్ రమ్యవి కావు, అదే విధంగా హ్యాండ్ రైటింగ్ కూడా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇవి చనిపోయిన రమ్య రూమ్ లో దొరికిన పుస్తకాలే కదా. అవును, కాదని నేను చెప్పలేదు కదా సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే రమ్యకి వివాహం అయ్యింది. తను హోమ్ సైన్స్ చదవడానికి అసలు వెళ్ళనే లేదు. సాధారణంగా హోమ్ సైన్స్ చదవడానికి ఇష్టం లేని అమ్మాయిలకి ఒక రకమైన అలవాటు ఉంటుంది. అది మిగతా వారి నోట్బుక్స్ తీసుకొచ్చి అది చూసి రాయడం. ఒకవేళ ఆ రకంగా తీసుకొచ్చిన నోట్బుక్స్ అయి ఉండొచ్చుగా ఇవి. మన బ్యాడ్ టైం ఏమిటంటే ఈ బుక్స్ లో పేరు కూడా లేదు. ఇది ఈయన ఊహాగానం మాత్రమే. నో, ఇవి నేను రమ్య వాళ్ళ పుట్టింట్లోంచి తీసినటువంటి తన నోట్బుక్స్. ఈ బుక్స్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్, రెసిపీస్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ రెండు వేరు సార్. శ్యామ్, నీ ఉద్దేశం ఏమిటి? వెరీ సింపుల్ సార్. ఏదో అంతుపట్టనే కారణం కోసం రమ్య ఆత్మహత్య చేసుకుంది. మరి ఈ నిందను మోహన్ కుమార్ పైన వేయడానికి ఎవరికి ఏ అవసరం ఉందో తెలియలేదు. హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేయగల తెలివైన వాళ్ళు మన దేశంలో ఉంటూ ఉండగా ఇదేమీ వారికి అసాధ్యమైన కార్యం కాదు. కానీ రమ్య హ్యాండ్ రైటింగ్ అనుకుని ఈ రెసిపీ బుక్స్ ని ఆధారం చేసుకుని వారు రాయడమే వారు చేసినటువంటి తప్పు. ఏదో తప్పు చెప్తున్నాడు వాడు. తెలివైన వాడండి సార్. నా మాట వినండి. నాకు ఇంకేం చెప్పొద్దు. ఈ శాస్త్రి నాకు జరగాల్సింది. చూడండి, నేను చెప్పింది నిజమేనని నిరూపిస్తాను. మీరు నా మీద నమ్మకం ఉంచుకుని ధైర్యంగా వెళ్ళండి. నాయనా చంద్రశేఖర, నన్ను ఈ మాత్రం బ్రతకనివా? మీరేం దిగులు పడకండి. ఫోర్జరీ లెటర్ ఎవడు రాశాడో వాడు కనిపెట్టే లోపుగానే నేను అన్ని కనిపెట్టి తీరుతాను. నువ్వు నన్ను బ్రతకనిచ్చేలా లేవు గాని ఇన్వెస్టిగేషన్ ఆపే. ఇక నువ్వు ఈ కేసు విషయంలో గనక తల దూరిస్తే రౌడీలు పిలిపించి నీ కాళ్ళు చేతులు నరికేమిస్తాను. కాళ్ళు బతుకుంటే బలుసాకైనా తినచ్చు. దేవుడా. సీఎం ఈజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నామినేషన్ వేయకముందే ఈ కేసు సాల్వ్ అయిపోతుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అది సాధ్యమని నాకు అనిపించడం లేదు. ఇంకా వారం రోజులు ఉందిగా. ఆ లెటర్ ఫ్యాబ్రికేషన్ ఫ్రాడ్ ని పట్టుకోవడం చాలా తేలికవుతుంది. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఆఫ్టర్ దాట్. నేను వెతుకుతున్నది వారిని కాదు. మరి ఇది ఆత్మహత్య కాదు సార్. ఇట్స్ ఎ మర్డర్. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? దట్స్ ద ట్రూత్ సార్. అండ్ ఇట్స్ వెల్ ప్లాన్డ్ బ్రూటల్ మర్డర్. అతి తెలివైన ఒక హంతకుడి చాతుర్యం. బట్ డోంట్ వరీ సార్, ట్రస్ట్ మీ. జస్ట్ ట్రస్ట్ మీ.
ఆ రమ్య ఎటువంటి వ్యక్తి? ఐ మీన్ హర్ క్యారెక్టర్. చాలా రిజర్వ్ టైప్ సార్. మీరిద్దరూ కలిసి చదువుకున్నారు కదా? అవును సార్. రమ్య నా జూనియర్. మోహన్ ఎలక్షన్ కమిటీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరెక్కడున్నారు? నేను మా చుట్టాలింటికి వెళ్ళాను సార్. ఎక్కడికి? శ్రీకాకుళానికి. ఎందుకని? డబ్బు అవసరం అయితే అడుగుదామని వెళ్ళాను. మోహన్ గారి కోసమే. చదువుకుంటున్న కాలంలో రమ్యకి మోహన్ అంటే ఇష్టమని మీకు తెలుసా? తెలియదు సార్. మోహన్ రమ్యని డబ్బు అడగడానికే కదా వెళ్ళాడు, మరి మీకెందుకు ఆశ్రమ? క్యాంపైనింగ్ కి కాస్త డబ్బు అవసరమయ్యి, అదే కాక కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ అనే దగ్గర అప్పు తీసుకున్నాను. ఈ టైంలో గనక నేను అది ఇవ్వగలిగితే ఆయనకి ఉపయోగపడుతుందని. అయితే డబ్బు దొరికిందా? లేదు, నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ లేరు, వేరే ఊరికి వెళ్ళారట. అదెలా తెలిసింది? వాళ్ళని మొబైల్లో కాంటాక్ట్ చేస్తే వాళ్లే చెప్పారు. అయితే మరి మొబైల్లో కాంటాక్ట్ చేసిన తర్వాత వెళ్ళుంటే బాగుండేది కదా. అదేంటంటే మోహన్ రమ్యల వివాహం గురించి మీ అభిప్రాయం ఏమిటి? నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు సార్. కారణం? ముఖ్యంగా రమ్య క్యారెక్టర్ ఒక రాజకీయ నాయకుడికి భారీగా ఉండడానికి సరిపడదు. అంతేకాక రమ్య వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారికి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఆయన ఒక స్వార్థపరుడు సార్. మృగంలా ప్రవర్తిస్తాడు. డబ్బు సంపాదించడం కోసం ఎన్ని దుర్మార్గాలకైనా ఒడిగడతాడు. ఓకే జాన్, థ్యాంక్ యూ. వెల్కమ్. అండ్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ జాన్ ఫర్ ద బై ఎలక్షన్. థ్యాంక్ యూ సార్.